హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము సికింద్రాబాద్ రైల్వే రీజియన్లో 758 ఏఎల్పి ఉద్యోగాలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ప్రారంభమైందంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ చేసేందుకు రైల్వే శాఖ దరఖాస్తులు స్వీకరించనుంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే రీజియన్లో 758 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 10th ITI డిప్లొమా ఉత్తీర్ణుల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనవరి 20వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, మెడికల్ టెస్టు తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆర్ఆర్బి రీజన్లు ఇవి: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వరి, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ తదితర రీజియన్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అహ్మదాబాద్లో 238, అజ్మేర్లో 228, బెంగళూరులో 413, భోపాల్లో 284, భువనేశ్వర్లో 280, బిలాస్పూర్లో 1316, చండీగఢ్లో 66, చెన్నైలో 148, గువాహటిలో 62, జమ్మూ అండ్ శ్రీనగర్లో 30, కోల్కతాలో 345, మాల్దా 217, ముంబైలో 547, ముజఫర్లో 38, పాట్నాలో 38, ప్రయాగ్రాజ్లో 286, రాంచీలో 153, సికింద్రాబాద్లో 758, సిలిగురిలో 67, తిరువనంతపురంలో 70, గోరఖ్పూర్లో 43. అర్హతకు సంబంధించి అభ్యర్థుల మెట్రికులేషన్తో పాటు ITI ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్, మిల్నైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మోటార్ వెహికల్స్, వైర్మెన్, ట్రాన్స్ మెకానిక్, ఆర్మెంటర్ అండ్ కాయిల్ వైండర్, మెకానికల్ రీజనల్, హీట్ ఇంజన్ టర్నర్, మిషనిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 1/7/2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. SC STలకు 5 ఏళ్ల, OBCలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీతభత్యాల విషయానికి వచ్చినట్లయితే మనకి నెలకు 19,900 నుంచి 63,200గా ఉంటుంది. దరఖాస్తు ఫీజు SC ST మాజీ సైనిక ఉద్యోగులకు, మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, మైనారిటీ, EBC అభ్యర్థులకు 250, దరఖాస్తు 500గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ CBT1, సెకండ్ స్టేజ్ CB2 కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జనవరి 20, 2024. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 19, 2024. దరఖాస్తు సవరణ తేదీలు ఫిబ్రవరి 20, 2024 నుంచి ఫిబ్రవరి 29, 2024 వరకు అవకాశం కల్పించారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము సికింద్రాబాద్ రైల్వే రీజన్లో 758 ఏఎల్పి ఉద్యోగాల అప్లికేషన్కు ప్రాసెసింగ్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.